Good afternoon, everyone. And today's class is about linear programming problem. Under this, the model is graphic method minimization problem. In previous class, we discussed about the problem of graphic method maximization problem. Coming to this problem, here minimum z is equal to minimum z is equal to 20x1 plus 10x2 subject to constraints x1 plus 2x2 less than or equal to 40, 3x1 plus x2 greater than or equal to 30, 4x1 plus 3x2 greater than or equal to 60, x1 comma x2 greater than or equal to 0. Okay. చూడండి మనం జాగ్రత్తగా ఇచ్చినప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఇది మినిమైజేషన్ ప్రాబ్లం విత్ వేరియబుల్స్ ఆఫ్ 3. In this problem there are 3 variables. Here the subject constraints are x1 plus 2x2 less than or equal to 40. This is the first one. The second one is 3x1 plus 3x1 plus x2 greater than or equal to 30. 4x1 plus 3x2 greater than or equal to 60. x1 comma x2 greater than or equal to 0. That means x1 comma x2. మనం సాల్వ్ చేసినట్టు x1 వాల్యూ అండ్ x2 వాల్యూ ఎప్పుడు కూడా ఈక్వల్ టు 0 ఉండాలి, లేకపోతే 0 కంటే పెద్ద వాల్యూ ఉండాలి. షుడ్ నాట్ బిలో 0. మనం ఏం చేస్తాం, యాజ్ పర్ ద మోడల్ వీ కెన్ కన్వర్ట్ దీస్ సబ్జెక్ట్ టు కన్స్ట్రెయింట్స్ ఇంటూ ఈక్వేషన్స్. మీరు అబ్జర్వ్ చేస్తే 1 2 3. ఓకే, ఇందులో ద ఫస్ట్ వన్ ఇస్ x1 plus 2x2 ఈజ్ ఈక్వల్ టు 40. ఓకే, మనకి ఇచ్చిన ఫస్ట్ వన్ ని మనం ఈక్వేషన్ కింద కన్వర్ట్ చేసుకుంటాం. x1 plus 2x2 ఈజ్ ఈక్వల్ టు 40. దిస్ ఈస్ ఫస్ట్ ఈక్వేషన్. ప్రీవియస్ ప్రాబ్లం మనం సాల్వ్ చేసాం. ఫస్ట్ టైం x1 0 అనుకుంటాం, we can get the points, and in the same equation we place x2 is equal to 0 and we can get 2 points. Here in this first equation, that is x1 plus 2x2 is equal to 40. Here put x1 is equal to 40. x1 is equal to 40 అంటే x1 ప్లేస్ లో మనం 0 ప్లేస్ చేసుకుంటే 2x2 is equal to 40. చూడండి, 2x2 is equal to 40. ఈ 2 ఇక్కడ మనకి ఏం చేస్తుంది, 2 into x2, దట్ ఈస్ 2x2 is equal to 40. 2 ఇటువైపు వెళ్తే డివైడెడ్ బై అవుతుంది, 40/2 20. మనం ఫస్ట్ ఇదే ఈక్వేషన్ లో x1 0 అనుకున్నప్పుడు మనకు వచ్చిన పాయింట్స్ x1 0 x2 20. x1 0 అనుకున్నప్పుడు x2 వాల్యూ 20 వచ్చింది. ఓకే, సేమ్ ఇదే ఈక్వేషన్ లో నెక్స్ట్ టైం we put x2 is equal to 0. చూడండి, ఫస్ట్ టైం సేమ్ ఈక్వేషన్ లో మనం x1 0 అనుకున్నప్పుడు x2 వాల్యూ 20 వచ్చింది. అదే సేమ్ ఈక్వేషన్ లో ఈసారి మనం ఏమనుకుంటాం, x1 వాల్యూ రాబట్టుకోవడం కోసం x2 is equal to 0 పెట్టుకుంటాం. పుట్ x2 is equal to 0. అప్పుడు x1 వాల్యూ 40 అవుతుంది. ఓకే, ఇలా మనం ఫస్ట్ ఈక్వేషన్ సాల్వ్ చేసుకుంటాం. ఫస్ట్ ఈక్వేషన్ సాల్వ్ చేసుకున్నప్పుడు మనకు వచ్చిన పాయింట్స్ ఏంటి, x1 0 అనుకున్నప్పుడు x2 వాల్యూ 20, అలాగే x2 0 అనుకున్నప్పుడు x1 వాల్యూ 40. అంటే సేమ్ ఈక్వేషన్ లో మనకి 4 పాయింట్స్ వచ్చినాయి, 0, 20 ఒకటి అండ్ 40, 0. ఇలా ఫస్ట్ ఈక్వేషన్ సాల్వ్ చేసుకున్నట్టు మనకి ఇలా 2 పాయింట్స్ వస్తాయి. అలాగే నెక్స్ట్ సేమ్, దట్ ఈస్ 3x1 plus x2 greater than or equal to 30. Okay, same here you can place x1 is equal to 0 in the equation. That is x1 is equal to 0 అంటే 3 into x1 plus x2 is equal to 30. 3 into x1 ప్లేస్ లో 0 ప్లేస్ చేసుకుంటాం. 3 into 0 plus x2 is equal to 30. ఈ వాల్యూ అంట 3x1 అంటే 3 into 0, the total value will be 0. That is equal to x2 is equal to 30. అంటే x1 0 ప్లేస్ చేసుకున్నప్పుడు x2 వాల్యూ 30 వచ్చింది. 0, 30. సేమ్
మళ్ళీ నెక్స్ట్ టైం ఏమనుకుంటాం, x2 ఈజ్ ఈక్వల్ టు 0 అనుకుంటాం సార్. దట్ ఈస్ 3x1 ప్లస్ x2 ఈజ్ ఈక్వల్ టు 30. ఇదే ఈక్వేషన్ లో x2 వాల్యూ 0 పెట్టుకుంటాం. అప్పుడు 3x1 ఈజ్ ఈక్వల్ టు 30. ఓకే, 3x1 ఈజ్ ఈక్వల్ టు 30. ఇక్కడ ఇంటూ 3 అనేది ఇక్కడ మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఈక్వల్ టు అవతల పక్కకి వెళ్ళినప్పుడు డివిజన్ చేస్తుంది. x1 ఈజ్ ఈక్వల్ టు 30/3 దట్ ఈజ్ ఈక్వల్ టు 10. ఓకే, ఇప్పుడు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే సెకండ్ ఈక్వేషన్ లో ఒకసారి x1 0 అనుకుంటాం, అప్పుడు మనకు 2 పాయింట్స్ వస్తాయి 0,30. అలాగే సేమ్ ఈక్వేషన్ ఈసారి x2 0 అనుకుంటాం, అప్పుడు 2 పాయింట్స్ వస్తాయి 10,0. అలాగే మనం థర్డ్ ఈక్వేషన్ కూడా సాల్వ్ చేసుకోవాలి. దట్ ఈస్ 4x1 ప్లస్ 3x2 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0. దీన్ని మనం ఈక్వేషన్ కింద కన్వర్ట్ చేసుకుంటాం. ఎలాగా, 4x1 ప్లస్ 3x2 ఇస్ ఈక్వల్ టు 60. 4x1 ప్లస్ 3x2 ఇస్ ఈక్వల్ టు 60. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే put x1 is equal to 0 in the equation 3. Put x1 is equal to 0. That means 4 into x1 plus 3x2 is equal to 60. ఇప్పుడు మనం ఏం చేస్తాం, x1 ప్లేస్ లో 0 పెట్టుకుంటాం. 4 into 0 plus 3x2 is equal to 60. 4 into 0 ఇది మొత్తం వాల్యూ 0 అవుతుంది కాబట్టి 3x2 is equal to 60. ఓకే, అప్పుడు ఏమవుతుంది, x2 is equal to 60/3 దట్ ఈస్ ఈక్వల్ టు 20. ఓకే, ఇక్కడ 3 అనేది మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఈక్వల్ టు అప్లై డివిజన్ అవుతుంది కాబట్టి 60/3 దట్ ఈస్ ఈక్వల్ టు 20. ఓకే, నెక్స్ట్ సేమ్ ఇదే థర్డ్ ఈక్వేషన్ లో ఈసారి మనం x2 ఈజ్ ఈక్వల్ టు 0 అనుకుంటాం. అప్పుడు ఏమవుతుంది, x2 ప్లేస్ లో 4x1 ప్లస్ 3 into x2 దట్ ఈస్ 3 into 0 దట్ ఈస్ ఈక్వల్ టు 60. అంటే 3x2 వాల్యూ అంతా 0 అవుతుంది కాబట్టి 4x1 is equal to 60, x1 is equal to 60 divided by 4. ఇంటూ కాబట్టి ఇవతల పక్క వెళ్తే డివిజన్ ఉంది కాబట్టి x1 is equal to 60/4 that is equal to 15. ఓకే, ఇప్పుడు మనం x2 0 అనుకున్నప్పుడు x1 వాల్యూ 15 వచ్చింది. అలాగే మనం 3 ఈక్వేషన్స్ సాల్వ్ చేసుకుంటాం, అప్పుడు మనకు పాయింట్స్ వస్తాయి. ఈ పాయింట్స్ మనం బేస్ చేసుకుని we can plot a graph. ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి, మనకి ఇచ్చిన సబ్జెక్ట్ టు కన్స్ట్రెయింట్స్ తో ఒక వాల్యూ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంది, రిమైనింగ్ 2 సబ్జెక్ట్స్ ఆఫ్ కన్స్ట్రెయింట్స్ వాల్యూస్ లో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంది. జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ మీకు చెప్పినప్పుడు ప్రాబ్లం లో ఇలా x1 ప్లస్ 2x2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వచ్చినాయి. జాగ్రత్తగా చూసుకుంటే ఇక్కడ మనకి ఇచ్చిన ఫస్ట్ ఈక్వేషన్ ప్లాట్ చేసి చూద్దాం. ఫస్ట్ ఈక్వేషన్ ప్లాట్ చేసినప్పుడు మీరు జాగ్రత్తగా చూడండి, ఇక్కడ మనకి 0,20 ఒక పాయింట్, 40,0 ఇలా వచ్చింది. మనం మీరు మొత్తం ఈ థర్డ్ 3 ఈక్వేషన్స్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత మనకు వచ్చిన హైయెస్ట్ వాల్యూ ఏంటో అబ్జర్వ్ చేసుకోవాలి. 40, 30, 10, 15 అంటే మనకి ఇచ్చిన అన్నిటిలో కూడా హైయెస్ట్ వాల్యూ 40. ఓకే, ఇప్పుడు మీరు గ్రాఫ్ ప్లాట్ చేసుకున్నప్పుడు x యాక్సెస్ ని x1 అనుకుంటాం, y యాక్సెస్ ని x2 అనుకుంటాం. ఓకే, ఈ x యాక్సెస్ ఏదైతే ఉందో దాన్ని x1 కింద రిప్రజెంట్ చేసుకుంటాం, ఈ y యాక్సెస్ ని x2 అనుకుంటాం యాజ్ పర్ అవర్ కన్వీనియన్స్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఈక్వేషన్ తీసుకుంటే కనుక అందులో మనకి పాయింట్స్ ఏమొచ్చినాయి, ఫస్ట్ 0,20, 40,40. ఓకే, ఫస్ట్ తీసుకోండి 0 అనేది మనం ఎక్కడ ప్లేస్ చేసుకోవాలి, ఇక్కడ ఆరిజిన్ అంటే x1 అనే x యాక్సెస్ మీద మనం 0 ఇక్కడ తీసుకుంటాం. x1 0 అంటే ఆరిజిన్ లోకి వెళ్ళిపోతుంది. x2 20, x2 20 ఇక్కడ మార్క్ చేసుకుంటాం. ఓకే, జాగ్రత్తగా చూసుకోవాలి, కన్ఫ్యూజ్ పడకూడదు. మనం ఫస్ట్ పాయింట్ తీసుకున్నప్పుడు x1 అనేది 0 కాబట్టి ఇక్కడ x యాక్సెస్ మీద ఆరిజిన్ లోకి వెళ్ళిపోతుంది అది. అండ్ x2 ఈజ్ ఈక్వల్ టు 20, x2 మీద 20 దగ్గర మార్క్ చేసుకుంటాం. ఇది ఫస్ట్. ఓకే, సేమ్ ఈక్వేషన్ నెక్స్ట్ చూడండి, x1 40, x1 40 అంటే ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇది 40 ఇక్కడ మార్క్ చేసుకుంటాం. x2 వాల్యూ 0 ఇక్కడికి వస్తుంది అంటే 40,20 అంటే x1 40, x2 20. ఇదిగోండి x యాక్సెస్ మీద 40 దగ్గర మార్క్ చేసుకుంటాం, y యాక్సెస్ దగ్గర 20 దగ్గర మార్క్ చేసుకుంటాం. ఆ రెండు పాయింట్స్ ని మనం టచ్ చేస్తే ఒక స్ట్రైట్ లైన్ తీసుకుంటాం. అదే మనం 2 పాయింట్స్ ని జాయిన్ చేస్తాం, అది ఒక స్ట్రైట్ లైన్ కింద వస్తుంది. ఓకే, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే ఇందులో లీనియర్ అనే మాట వాడారు. లీనియర్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఏ స్ట్రైట్ లైన్.
మీరు ఎప్పుడు గ్రాఫికల్ గా 2 పాయింట్స్ మీరు అటాచ్ చేసినప్పుడు జాయిన్ చేసినప్పుడు ఇట్ మస్ట్ బి ఇన్ ఏ స్ట్రైట్ లైన్. అది గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని మీరు వంకరగా గీయకూడదు. ఓకే, 20, 40 ఇది మన ఫస్ట్ ఈక్వేషన్ ప్లాట్ చేసుకున్నప్పుడు x యాక్సెస్ మీద 40 అండ్ y యాక్సెస్ మీద 20. అంటే x1 వాల్యూ 40, y1 వాల్యూ x2 వాల్యూ 20. ఓకే, చూడండి ఫస్ట్ ఈక్వేషన్ ప్లాట్ చేసాం మనం 40, 20. ఈ రెండు కూడా మనం జాయిన్ చేసుకోవాలి. జాగ్రత్తగా చూడండి. ఇలా ఇది ఫస్ట్ ఈక్వేషన్ సాల్వ్ చేసినప్పుడు మనం తీసుకున్న పాయింట్స్ ని ప్లాట్ చేసాం గ్రాఫ్ మీద. ఓకే, అర్థమైందా? మళ్ళీ ఒకసారి నేను రిపీట్ చేస్తున్నాను. ఫస్ట్ ఈక్వేషన్ సాల్వ్ చేసిన మనకు వచ్చిన పాయింట్స్ ఏంటంటే, ఓకే, x1 40 వచ్చింది, x2 20 వచ్చింది. ఓకే, x1 యాక్సెస్ మీద 40, x2 యాక్సెస్ మీద 20. ఓకే, 40, 20. అంటే నేను మీకు ఎలాగంటే కన్వీనియంట్ యాజ్ పర్ కన్వీనియన్స్ ప్రకారం x1 వాల్యూ ముందు ప్రొనౌన్స్ చేస్తాను, x2 వాల్యూ తర్వాత ప్రొనౌన్స్ చేస్తాను. 40, 20. ఓకే, ఇది ఫస్ట్ ఈక్వేషన్ సాల్వ్ చేసిన తర్వాత ప్లాట్ చేసిన లీనియర్ లైన్, దట్ ఈస్ స్ట్రైట్ లైన్. ఓకే, ఇది ఫస్ట్ వన్. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ తీసుకుంటే మనం సాల్వ్ చేసిన పాయింట్స్ తీసుకుంటే చూడండి 0, 30, 10, 0. ఓకే, 0, 30. 0 అనేది x1 మీద ఉంటుంది, 30 అనేది మనం x2 మీద ప్లాట్ చేయాలి. ఓకే, ఇదిగోండి 0, 30 ఇదిగోండి ఇక్కడ ప్లాట్ చేసాం. ఓకే, జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ సెకండ్ పాయింట్ తీసుకుంటే 10, 0. 10 అనే పాయింట్ మనం ఎక్కడ ప్లాట్ చేయాలి? x1 అనే దాని మీద ప్లాట్ చేయాలి. ఇదిగోండి ఇక్కడ. ఓకే, 30, 10. ఓకే, ఈ రెండింటిని మనం అటాచ్ చేస్తూ జాయిన్ చేస్తూ ఒక లైన్ గీసుకుంటాం గ్రాఫికల్ షీట్ మీద. ఓకే, చూడండి 30, 10. ఇది సెకండ్ ఈక్వేషన్. ఫస్ట్ ఈక్వేషన్ 40, 20, సెకండ్ ఈక్వేషన్ 10, 30. ఓకే, కమింగ్ టు ద థర్డ్ వన్. జాగ్రత్తగా చూడండి. థర్డ్ వన్ మనం ఈక్వేషన్ సాల్వ్ చేసినప్పుడు మనకు రెండు పాయింట్స్ వచ్చినాయి, 0, 20, 15, 0. 20 అనేది x2 మీద ప్లాట్ చేయాలి, 15 అనేది x1 మీద ప్లాట్ చేయాలి. ఓకే, చూడండి 0, 20. 0 అనేది x1 అంటే ఆరిజిన్, అండ్ 20 ఇక్కడ మనం మార్క్ చేసుకుంటాం. తర్వాత పాయింట్ తీసుకుంటే 15, 0. 15 అనేది మనం ఎక్స్ట్రా యాక్సెస్ మీద తీసుకుంటాం, అంటే x2 అనే యాక్సెస్ మీద తీసుకుంటాం. ఓకే, x2 మీద 15, x1 మీద 20. ఓకే, 20, 15. అలా మనం మొత్తం 3 ఈక్వేషన్స్ ని సాల్వ్ చేసుకున్న తర్వాత 3 ఈక్వేషన్స్ ని పాయింట్స్ అన్ని కూడా మనం అప్డేట్ చేసిన తర్వాత we should place those points or mark those points or plotted those points అనే గ్రాఫ్. ఓకే, ఇలా మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇందులో మనకి మొత్తం ఈ 3 కూడా ఈక్వేషన్స్ అని సాల్వ్ చేసిన వచ్చిన పాయింట్స్ ని మనం గ్రాఫికల్ గా ప్లాట్ చేసినప్పుడు ఇంటర్సెక్షన్ పాయింట్స్ ఎక్కడ ఉన్నాయి జాగ్రత్తగా మనం పాయింట్అవుట్ చేసుకోవాలి. జాగ్రత్తగా చూడండి. ఇక్కడ అంటే ఒక 2 లైన్స్ ఎక్కడ ఇంటర్సెక్ట్ అయినాయి జాగ్రత్తగా చూసుకుంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఇదిగో ఇక్కడ ఒక ఇంటర్సెక్షన్ పాయింట్ వచ్చింది, అలాగే ఇక్కడ ఒక ఇంటర్సెక్షన్ పాయింట్ వచ్చింది. ఓకే, ఇదిగో ఇదొక ఇంటర్సెక్షన్ పాయింట్, ఇదొక ఇంటర్సెక్షన్ పాయింట్, రెండు ఇంటర్సెక్షన్ పాయింట్. ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఫీజిబుల్ రీజన్ మనం ఎలా మార్క్ చేయాలి. ఓకే, ఫస్ట్ ఈక్వేషన్ మనం సాల్వ్ చేసిన తర్వాత అక్కడ ఏమి ఇచ్చాడు? కన్స్ట్రెయింట్ x1 + 2x2 <= 0 అన్నాడు. సారీ, <= 40. ఓకే, జాగ్రత్తగా చూడండి ఈక్వేషన్. ఇక్కడ <= అని మనకి ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఫీజిబుల్ రీజన్ మస్ట్ బి ఎలా వస్తుంది మనకి? <= అన్నప్పుడు ఫీజిబుల్ రీజన్ ఎప్పుడు కూడా లోపల వైపు వస్తుంది. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. <= అనే కన్స్టెంట్ ఎప్పుడు కూడా మనం మాక్సిమైజేషన్ ప్రాబ్లం సాల్వ్ చేసినప్పుడు చూస్తాం. కానీ ఇక్కడ మిక్స్ చేసి ఇచ్చేది కూడా ప్రాబ్లం. మీరు జాగ్రత్తగా రీజియన్ మార్క్ చేసుకున్నప్పుడు
ఫస్ట్ కన్స్ట్రెయింట్ కి మటుకు మనకి ఫీజిబుల్ రీజన్ ఎప్పుడు లోపల వైపు వస్తుంది చూడండి. ఓకే, ఫీజిబుల్ రీజన్ ఎప్పుడు కూడా లోపల వైపు వస్తుంది. ఇదిగో జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇదిగోండి 4x + 2x2 < 40. ఇదిగో ఈ లైన్ అదేంటి 20, 40 ఒకటి, అలాగే నెక్స్ట్ లైన్ ఇదిగోండి ఇది ఒకటే. ఇక్కడ ఒకటి ఇంటర్సెక్షన్ పాయింట్ వచ్చింది మనకి, ఇక్కడ ఒక ఇంటర్సెక్షన్ పాయింట్ వచ్చింది. జనరల్ గా మీరు చూసినట్టయితే ఈ ఇంటర్సెక్షన్ పాయింట్ దగ్గర నుంచి మనం గ్రాఫికల్ గా చూసుకుంటే కనుక గ్రాఫ్ లో తెలిసిపోతుంది 4,18 అదే ఎక్కడ వచ్చింది అన్నది ఇంటర్సెక్షన్ అనేది మనం ఈజీగా పాయింట్అవుట్ చేయొచ్చు గ్రాఫికల్ షీట్ లో అయితే. కానీ మనం ఇక్కడ వైట్ పేపర్ మీద డ్రా చేస్తాం కాబట్టి అది కొంచెం మనకి ఇబ్బంది అవుతుంది. ఓకే, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ మరి 4,18 మీరు రాసేసారండి, 6, సంథింగ్ 12 ఇక్కడ రాసేసారండి, మీకు ఎలా వచ్చినాయి పాయింట్స్ అన్నది మీకు డౌట్ వస్తుంది. ఓకే, ఇక్కడ జనరల్ గా మన గ్రాఫికల్ షీట్ ఉంటే చూసుకున్నట్టయితే ఈ ఇంటర్సెక్షన్ పాయింట్ దగ్గర నుంచి మనం ఓకే ఇలా చూసుకుంటే ఎంత ఉంది వాల్యూ అంటే కొంచెం 20 కింద వస్తుంది ఇంటర్సెక్షన్. ఓకే, అలాగే ఇందులో మనం చూసుకున్నట్టయితే ఈ పాయింట్ ఇది. మీకు ఇలా కన్ఫ్యూజ్ పడకుండా ఉండడం కోసం మనం ఏం చేయాలంటే మనం ఉన్న ఈక్వేషన్స్ ని సాల్వ్ చేసుకుంటే మనకు పాయింట్స్ వస్తాయి. అయితే మీకు నెక్స్ట్ షీట్ లో మీకు క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, మీరు చూసుకున్నట్టయితే 2 చోట్ల మన ఇంటర్సెక్షన్ పాయింట్స్ వచ్చినాయి. ఓకే, ఒక దాని బి అనుకుంటాం, ఒక దాని సి అనుకుంటాం. ఓకే, యాజ్ పర్ అవర్ కన్వీనియన్స్. ఇప్పుడు చూడండి ఆ పాయింట్స్ ఎలా వచ్చినాయి అన్నది చూద్దాం. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఈక్వేషన్స్ అనేది సాల్వ్ చేసుకుందాం. ఓకే, బి అనే పాయింట్ ఇంటర్సెక్షన్ ఏ లైన్స్ మధ్యన వచ్చిందంటే మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటే బి అనే పాయింట్ కి 3x1 + x2 అనే పాయింట్ ఒకటి ఈక్వేషన్, 4x1 + 3x2 అంటే ఈ రెండు ఈక్వేషన్స్ సాల్వ్ చేసుకుంటే మనం బి అనే పాయింట్ దగ్గర వాల్యూస్ అనేది మనకు వస్తాయి. ఓకే, చూసుకోవాలి జాగ్రత్తగా. అంటే మీరు ఏ ఈక్వేషన్ అయితే సాల్వ్ చేసి ప్లాట్ చేస్తున్నారో ఆ ఈక్వేషన్ లైన్ దగ్గర రాసేసుకుంటే మీకు కన్ఫ్యూజన్ ఉండదు ఈక్వేషన్ సాల్వ్ చేసి. ఓకే, చూడండి బి అనే పాయింట్ మనం రాబట్టుకోవటం కోసం ఏ ఈక్వేషన్ సాల్వ్ చేస్తున్నాం, ఈక్వేషన్ 2 ఒకటి, ఈక్వేషన్ 3 ఒకటి. అంటే 3x1 + x2 = 30 ఒకటి, అలాగే 4x1 + 3x2 = 60. అంటే ఈ రెండు లైన్స్ కూడా ఇంటర్సెక్ట్ అయినాయి కాబట్టి ఈ రెండు లైన్స్ ని మనం సాల్వ్ చేసుకుని ఈ రెండు ఈక్వేషన్స్ ని మనం సాల్వ్ చేసుకుని బి అనే పాయింట్ దగ్గర వాల్యూస్ ఎంత ఉన్నాయో మనం ప్లాట్ చేస్తాం. ఓకే, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ 3x1 + x2 = 30, 4x1 + 3x2 = 60. ఈ ఈక్వేషన్ సాల్వ్ చేసినప్పుడు మనం రెండిట్లో మన కన్వీనియంట్ బట్టి మనం ఏం చేస్తామంటే ఏదో ఒక ఈక్వేషన్ ని మనం కొంత వాల్యూ పెట్టి మల్టిప్లై చేస్తే మనకి ఏదో ఒక వేరియబుల్ x1 అనే వేరియబుల్ కానీ x2 అనే వేరియబుల్ కానీ క్యాన్సిల్ చేసుకోవచ్చు. మీరు జాగ్రత్తగా ఇక్కడ అబ్జర్వ్ చేసినప్పుడు 3x1 + x2 = 30, 4x1 + 3x2 = 60. ఓకే, ఇప్పుడు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 3x1 + x2 అంటే ఇక్కడ కూడా 3x ఉంది కాబట్టి నేను ఏం చేస్తానంటే మా కన్వీనియంట్ బట్టి ఫస్ట్ ఈక్వేషన్ ని 3 తో మల్టిప్లై చేస్తాను. ఓకే, అప్పుడు ఎంత అవుతుంది ఈక్వేషన్, ఫస్ట్ ఈక్వేషన్ ఇక్కడ అంటే ఈ ఈక్వేషన్ 3x1 + x2 = 30 ని నేను 3 తో మల్టిప్లై చేస్తాను. అప్పుడు 3 × 3x1 దట్ ఈస్ ఈక్వల్ టు 9x1 + 3 × x2 = 3x2 3 × 30 90. ఓకే, మీరు ఈ ఈక్వేషన్స్ జాగ్రత్తగా సాల్వ్ చేసుకొని చూసుకోవాలి. ఓకే, నేను ఇక్కడ ఉన్న రెండు ఈక్వేషన్ లో పై ఈక్వేషన్ ని ఫస్ట్ ఈక్వేషన్ 3 తో మల్టిప్లై చేస్తాను కాబట్టి ఆ ఈక్వేషన్ మనకి ఎలా ఉంది 9x1 + 3x2 = 90కి 9. నెక్స్ట్ ఈక్వేషన్ చూడండి 4x1 + 3x2 = 60. ఇప్పుడు నేను ఈ ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ సపరేట్ చేసినప్పుడు 5x1 = 30. చూడండి 9x1 - 4x1 = 5x1 + 3x1 - 3x2 = 0, 90 - 60 = 30. ఓకే, అప్పుడు ఈ ఈక్వేషన్ సాల్వ్ చేశాను కాబట్టి నాకు 5x1 = 30 వచ్చింది,
ఈ 5 ఇటు పక్క లేకపోతే 30/5 ఈజ్ ఈక్వల్ టు 6. x1 వాల్యూ 6 వచ్చింది. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తాను, x1 వాల్యూ 6 వచ్చింది కాబట్టి ఈ x1 వాల్యూని తీసుకెళ్ళి నాకు x2 వాల్యూ కావాలి కాబట్టి ఫస్ట్ ఈక్వేషన్ లో ప్లేస్ చేసుకున్నాను. ఇప్పుడు మీరు జాగ్రత్తగా చూడాలి, ఈ ఈక్వేషన్ లోని నేను x2 వాల్యూ కోసం ప్లేస్ చేస్తాను. అప్పుడు 3x1 ప్లస్ x2 ఈజ్ ఈక్వల్ టు 30 కాబట్టి x1 వాల్యూ అనేది ఈ ఈక్వేషన్ లో ప్లేస్ చేసాం కాబట్టి 3 × 6 ప్లస్ x2 ఈజ్ ఈక్వల్ టు 30. ఇప్పుడు ఏమవుతుంది, 3 × 6 ఈజ్ ఈక్వల్ టు 18 ప్లస్ x2 ఈజ్ ఈక్వల్ టు 30. ఓకే, ఇక్కడ చూడండి 3 × 6 18. ఇక్కడ ఏంటి, 18 అనేది పాజిటివ్ వాల్యూ, అక్కడ పక్కన వేరియబుల్ ఏం లేదు మల్టిప్లై చేయడం కాబట్టి ఇది పాజిటివ్ వాల్యూ ప్లస్ వాల్యూ కాబట్టి దీన్ని ఈక్వల్ టు అవతల పక్క తీసుకెళ్ళినప్పుడు -18 అవుతుంది. ఇక్కడ +18 ని ఈజ్ ఈక్వల్ టు అవతల పక్క తీసుకెళ్ళినప్పుడు -18 అవుతుంది. అంటే x2 ఈజ్ ఈక్వల్ టు 30 - 18 12. చూడండి 6, 12 బి అనే పాయింట్ 6, 12. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఏం కావాలి, సి అనే దగ్గర ఎంత ఉన్నాయి అన్నది నేను చూసుకోవాలి. కాబట్టి ఇక్కడ నేను 2 ఈక్వేషన్ సాల్వ్ చేసుకోవాలి. జాగ్రత్తగా చూడండి, సి అనే పాయింట్ ఎక్కడ ఇంటర్సెక్షన్ వచ్చింది చూసుకోవాలి. అర్థమైందా, x1 + 2x2 అండ్ 3x1 + x2. ఓకే, ఇదిగో సి అనేది ఈ ఈక్వేషన్ అంటే 3x1 x2 అనే ఈక్వేషన్ లైన్ దగ్గర, అలాగే x1 + 2x అనే లైన్ దగ్గర, ఈ 2 లైన్ దగ్గర సి అనేది పాయింట్ వచ్చినప్పుడు ఆ 2 ఈక్వేషన్స్ ని సాల్వ్ చేసుకోవాలి. జాగ్రత్తగా చూడండి, అప్పుడు x1 + 2x2 ఈజ్ ఈక్వల్ టు 40, 3x1 + x2 ఈజ్ ఈక్వల్ టు 30. ఇక్కడ మీరు 2 ఈక్వేషన్లు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఈక్వేషన్ మనం 3తో కనుక మల్టిప్లై చేసినట్టయితే కనుక ఓకే చూడండి, అప్పుడు మనకి x2 అనే వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఈక్వేషన్ నేను 3తో మల్టిప్లై చేసినప్పుడు ఎంత అవుతుంది, 3 × x1 దట్ ఈజ్ ఈక్వల్ టు 3x1 ప్లస్ 3 × 2x1, 3 × 2x1 దట్ ఈజ్ ఈక్వల్ టు 6, 3 × 2 6 × x2, 6x2 దట్ ఈజ్ ఈక్వల్ టు 40 × 3 120. ఓకే, ఫస్ట్ ఈక్వేషన్ నేను 3తో మల్టిప్లై చేసినప్పుడు ఎంత అవుతుంది, 3 × x1 3x1 ప్లస్ 3 × 2x2 6x2 ఈజ్ ఈక్వల్ టు 120. ఓకే, నెక్స్ట్ ఈక్వేషన్ ఎంత ఉంది మనకి, 3x1 ప్లస్ x2 ఈజ్ ఈక్వల్ టు 30. ఫస్ట్ ఈక్వేషన్ నుంచి నేను సెకండ్ ఈక్వేషన్ ని సపరేట్ చేసినప్పుడు ప్లస్ 3x1 మైనస్ 3x1 ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి, ప్లస్ 6x2 మైనస్ x2 చూడండి ఇది మైనస్ వాల్యూ కాబట్టి 5x2 దట్ ఈజ్ ఈక్వల్ టు 120 మైనస్ 30 దట్ ఈజ్ ఈక్వల్ టు 90. అప్పుడు ఈ 5 అవతల పక్క వెళ్ళినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఇంటూ జాగ్రత్తగా చూసుకోవాలి, కన్ఫ్యూజ్ పడకూడదు, 5 × x2 ఇది, అప్పుడు 90 డివైడెడ్ బై 5. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు x2 ఈజ్ ఈక్వల్ టు 80. ఇప్పుడు మనకి x2 వాల్యూ వచ్చింది కాబట్టి x1 వాల్యూ రావాలంటే ఈ ఫస్ట్ ఈక్వేషన్ లో ప్లేస్ చేసుకున్నప్పుడు x1 ప్లస్ 2 × x2 వాల్యూ దట్ ఈజ్ ఈక్వల్ టు 18 ఈజ్ ఈక్వల్ టు 40. x1 ప్లస్ 36 ఈజ్ ఈక్వల్ టు 40. ఈ 36 ప్లస్ వాల్యూ కాబట్టి ఈక్వల్ టు అవతల వైపు వెళ్ళినప్పుడు మైనస్ వాల్యూ అవుతుంది కాబట్టి 40 మైనస్ 36 x1 ఈజ్ ఈక్వల్ టు 4. సో ఈ ఈక్వేషన్ సాల్వ్ చేసినాక x1 వాల్యూ 4 వచ్చింది, x2 వాల్యూ నాకు 18 వచ్చింది. ఇవి రెండు కూడా ఎక్కడ ఈ పాయింట్ దగ్గర వచ్చింది. అలాగే మన ఇంటర్సెక్షన్ పాయింట్ దగ్గర ఒకటేమో 6, 12 వచ్చింది బి అనే పాయింట్ దగ్గర, సి అనే పాయింట్ దగ్గర 4, 18 వచ్చింది. ఓకే, ఇది జనరల్ గా మనం మొత్తం ఈక్వేషన్స్ అన్ని సాల్వ్ చేసుకుని గ్రాఫికల్ గా ప్లాట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలంటే ఆబ్జెక్టివ్ ఫంక్షన్ దట్ ఈజ్ ఈక్వల్ టు మినిమం z ఈజ్ ఈక్వల్ టు 2x1 ప్లస్ 10x2. ఇది దీంట్లో మనం ఏం చేయాలంటే మనం గ్రాఫికల్ గా ప్లాట్ చేసిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయి 4 పాయింట్స్ ని ఆ మినిమైజేషన్ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ లో ప్లేస్ చేసుకుంటే మనకి ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఎక్కడ మినిమం వచ్చిందో తెలుస్తుంది, ఏ పాయింట్ దగ్గర మన మినిమం వాల్యూ వచ్చిందో తెలుస్తుంది. ఇక్కడ 4 పాయింట్స్ ఉన్నాయి. ఏ అనే ఓకే ఇక్కడ చూడండి, ఏ అనే పాయింట్ 15, a 15, 8, బి పాయింట్ దగ్గర ఎంత ఉంది 6, 12, సి పాయింట్ దగ్గర 4, 18, డి పాయింట్ దగ్గర 40, 0. ఓకే, ఏ బి అండ్ సి అండ్ డి ఈ 4 పాయింట్ ని మనం ఈ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ లో ప్లేస్ చేసుకుంటాం. ఫస్ట్ ఏ చూడండి 15, 0 అంటే 20 × 15 ప్లస్ 10 × 0 ఎంత వచ్చింది మనకి 300 వచ్చింది. 20 × 15 ఈజ్ ఈక్వల్ టు 300. అగైన్ సేమ్ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ లో బి పాయింట్స్ ప్లేస్ చేద్దాం. 20 × 6 ప్లస్ 10 × 12 240 వచ్చింది. ఓకే,
అలాగే సి పాయింట్ 4,18 20 ఇంటూ 4 ప్లస్ 10 ఇంటూ 18 260. అలాగే డి పాయింట్ 40,0 అంటే 20 ఇంటూ 40 ప్లస్ 10 ఇంటూ 0 దట్ ఈస్ కూడా ఈక్వెంట్. మీరు ఈ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటే మినిమం వాల్యూ మనకి ఎక్కడ వచ్చింది, బి అనే పాయింట్ దగ్గర వచ్చింది. అప్పుడు మనం ఏం రాసుకుంటుంది అంటే ద ఆబ్జెక్టివ్ సొల్యూషన్ ఈస్ మినిమం జెడ్ ఈస్ ఈక్వల్ 240 ఎట్ ద పాయింట్ బి. ఓకే, ఈ పాయింట్ దగ్గర మినిమం వాల్యూ. ఇది జనరల్ గా ప్రాబ్లం మనం సాల్వ్ చేసి ప్రాసెస్ ఇది. మీరు జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకుంటే ప్రాబ్లమ్స్ మీకు ఇలాంటి కన్ఫ్యూజన్స్ రావు. ఓకే, ఇది జనరల్ గా ఈరోజు క్లాస్. మీరు ప్రాక్టీస్ చేయాలి. ఓకే, ప్రాక్టీస్ చేసుకుంటే మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది మీరు టెక్స్ట్ బుక్స్ అవి రిఫర్ చేసుకుని నెట్లో రిఫర్ చేసుకుని మీరు ప్రాబ్లమ్స్ 1-2 సార్లు గ్రాఫికల్ మెథడ్ సాల్వ్ చేసుకుని చూసుకుంటే తెలుస్తుంది. మీకు ఎప్పుడు ఒకటే బండ గుర్తు జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ కన్స్ట్రెయింట్స్ ఎలా ఇస్తున్నాడో మీరు అబ్జర్వ్ చేసుకోవాలి. ఓకే, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇస్తున్నాడా, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇస్తున్నాడా చూడండి. నేను ఇది మీకు ఒకసారి పాయింట్అవుట్ చేస్తాను. ఫస్ట్ ఈక్వేషన్ సాల్వ్ చేసినప్పుడు ఇక్కడ ఏంటి x1 + 2x2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 40 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అని ఇచ్చినప్పుడు మీకు ఎప్పుడు కూడా ఫీజిబుల్ రీజన్ అనేది విత్ ఇన్ ద బౌండరీస్ వస్తుంది, లోపల వైపుగా వస్తుంది. ఓకే, ఇదిగోండి, ఇది మనం ఫస్ట్ ఈక్వేషన్ సాల్వ్ చేసాం కాబట్టి 40,20 ఈ లోపల వైపుకి వస్తుంది ఫీజిబుల్ రీజన్ అనేది. ఓకే, అలా కాకుండా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అనేది మీరు సాల్వ్ చేసినప్పుడు ఎప్పుడు కూడా ఫీజిబుల్ రీజన్ అనేది అవుట్ సైడ్ ద బౌండరీస్ వస్తుంది. ఇందులో చిన్న కన్ఫ్యూజన్ వస్తుంది, ఎందుకంటే రెండు కూడా ఒక దాంట్లో వచ్చేసినాయి కాబట్టి చిన్న కన్ఫ్యూజన్ వస్తుంది. మీరు ఏం చేస్తారంటే ప్రాబ్లమ్ సాల్వ్ చేసిన మినిమైజేషన్ ప్రాబ్లం తీసుకున్నప్పుడు కూడా బౌండరీస్ అన్నది ఎప్పుడు కూడా అవుట్ సైడ్ ద ఫీజిబుల్ రీజన్ అన్నది ఎప్పుడు కూడా అవుట్ సైడ్ ద బౌండరీస్ వస్తుంది. మీకు బండి గుర్తుపెట్టుకోవాలి. మనం మినిమైజేషన్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసినప్పుడు మనకి ఫీజిబుల్ రీజన్ ఎప్పుడు కూడా అవుట్ సైడ్ ద బౌండరీస్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నాకు మీకు ఆల్రెడీ నేను చెప్పాను, నాకు నేపాల్ అనేది నేను ప్లాట్ చేయాలనుకోండి, అది ఇండియన్ మ్యాప్ అవుట్ సైడ్ ద ప్లాట్ చేయగలను. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ మ్యాప్ తీసుకున్నాను, ఇండియన్ మ్యాప్ లో ఆంధ్రప్రదేశ్ ప్లాట్ చేయాలనుకుంటే ఆ ఫీజిబుల్ రీజన్ కావాలనుకుంటే ఇండియన్ మ్యాప్ బౌండరీస్ లోపల వైపుగా వస్తుంది. అలా కాకుండా నాకు చైనా కానీ పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్ కానీ నేపాల్ కానీ నేను ప్లాట్ చేయాలనుకుంటే అది ఎక్కడ వస్తుంది, నాకు ఆ రీజియన్ ఎప్పుడు కూడా అవుట్ సైడ్ ద బౌండరీస్ వస్తుంది. ఓకే, జాగ్రత్తగా చూసుకుని ప్లాట్ చేసుకోవాలి. ఫీజిబుల్ రీజన్ మీరు చూపించినప్పుడు ఎప్పుడు కూడా మ్యాక్సిమైజేషన్ ప్రాబ్లమ్ కి ఫీజిబుల్ రీజన్ అన్నది విత్ ఇన్ ద బౌండరీస్ వస్తుంది, మినిమైజేషన్ ప్రాబ్లమ్ కి అవుట్ సైడ్ ద బౌండరీస్ వస్తుంది. ఇది కూడా మీరు ఇక్కడ కన్స్ట్రేషన్ జాగ్రత్తగా చూసుకుని లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇచ్చాడా, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇచ్చాడా అని చూసుకోవాలి. ఇక్కడ మనకి రెండు కూడా మిక్స్ చేసి ఇచ్చాడు కాబట్టి రీజియన్ మీరు ప్లాట్ చేసినప్పుడు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అన్నప్పుడు ఎప్పుడు కూడా ఫీజిబుల్ రీజన్ లోపల వైపు వస్తుంది, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అన్నప్పుడు ఫీజిబుల్ రీజన్ అవుట్ సైడ్ ద బౌండరీస్ వస్తుంది. ఇదే మీరు జాగ్రత్తగా చూసుకుని ప్లాట్ చేసుకోవాలి. ఓకే రైట్, మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కనుక మీరు వాట్సాప్లో కనుక మెసేజ్ చేస్తే డౌట్స్ క్లారిఫై చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ.